పిల్లల లంచ్ బాక్స్ రెసిపీస్ రోజు అన్నం, ఫ్రై ఐటమ్స్, టమాటో రైస్ ఇలాంటివే కాకుండా కొంచెం డిఫరెంట్‌గా అయితే ప్రిపేర్ చేశాను నేనైతే. మా పాప లంచ్ బాక్స్ అయితే చోలేతో పలావ్ రైస్ లాగా ప్రిపేర్ చేశాను. చాలా అంటే చాలా టేస్టీగా, యమ్మీగా వచ్చింది. పాప బాగా ఎంజాయ్ చేసింది. చాలా బాగుందని చెప్పింది వచ్చిన తర్వాత కూడా. ఎలా చేయాలా ఏంటి అనేది షార్ట్‌లోనే అప్లోడ్ చేస్తున్నా. చూడండి ఎలా ఉంది ఏంటి అనేది అయితే కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేసుకోండి. రోజు తినేటే కాకుండా అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్‌గా చేసి ఇచ్చామంటే వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఇందుకోసం అయితే కొంచెం ఆయిలు, నెయ్యి, ఏ పలావ్ రైస్ చేసినా, బిర్యానీస్ చేసినా కొంచెం నెయ్యి యాడ్ చేస్తేనే ఆ ఫ్లేవర్ అనేది రైస్‌కి చాలా బాగుంటుంది. ఇలాంటి పలావ్ రైస్‌కి అయితే గిన. ఇంకా అలాగే బిర్యానీ మసాలాలు, ఒక ఆనియన్, పచ్చిమిర్చి, ఒకే ఒక పచ్చిమిర్చి వేసాను. ఎందుకంటే మా పాప లంచ్ బాక్స్ వరకు మాత్రమే చేస్తున్నాను కాబట్టి స్పైస్ కొంచెం తక్కువ వేసాను. ఇంకా నైట్ నానబెట్టుకున్న చోలేను అండ్ క్యారెట్ వేసాను. ఎక్కువ వెజిటేబుల్స్ కావాలంటే యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఎక్కువ వెజిటేబుల్స్ వేస్తే మనకి ఈ చోలే ఫ్లేవర్ అనేది కనిపించదు అనమాట. సో అందుకనేసి నేను ఒక క్యారెట్ మాత్రమే వేసాను. ఇంకా అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒకే ఒక స్పూను పెరుగు వేసాను. టమాటా వేయడం లేదు దీంట్లో, ఓన్లీ పెరుగు యూజ్ చేశాను పులుపు కోసం అయితే. టమాటా పెరుగు ప్లేస్లో టమాటా యాడ్ చేసుకోండి. అలాగే కొంచెం ధనియాల పొడి, కొత్తిమీర, మేతి చూరు ఇవన్నీ వేసి ఒక 5 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఇందుకు సరిపడా ఎసురు అయితే యాడ్ చేసుకొని, ఎసురు కాయిన తర్వాత బియ్యాన్ని, నానబెట్టుకున్న బియ్యాన్ని వేసేయాలి. ఎప్పటికైనా మనం నానబెట్టుకున్న బియ్యం యాడ్ చేస్తే మనకి అన్నం అనేది నీళ్ళుక్కోకుండా ఉంటుంది, మితువుగా ఉంటుంది. ఎక్కువసేపు ఉన్నా కూడా అలాగే ఉంటుంది అనమాట, నీళ్ళుక్కోకుండా. సో ఎలా ఉంది ఏంటి అనేది ఖచ్చితంగా నాతో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా పాప లంచ్ బాక్స్ రెసిపీ అయితే ఇది. మీరేం చేశారో మీ పిల్లల లంచ్ బాక్స్ అనేది షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. బై బై.